ఓ మనిషి ఇంకెంతసేపు అడుగుతా గచ్చుని బొల్ల బొల్ల నీళ్లు పడబోసుడు తప్ప గచ్చు మీద మట్టే బావులేదు పని రేవే తెలియదు. పాపం పోనీ అని తంత నీ పని కాసరైతే నా పనికి అంకలు పెడతానమేందే. ఓ పని మస్తు వలగొట్టినావు గాని ఇంట్లో పోయి పాలశం తీసుకుపోయి పాలు పట్టుకరా పో. పని వలగొట్టరు లేకపోతే నీ పనులు రాలగొట్టరు అవుతుంది కానీ నీకెవ్వరు భయపడరు కానీ జల్ది పోయి పాలు తీసుకురా పో. పాలు మాతేత కానీ నేను వచ్చే వరకు జల్ది బోల్దాం లేకపోతే నీ ఈపుదాం అవుతా. గింతంత అంబర్ దవడకు వడంగానే ఇల్లంత పని వట్టిగానే అయిపోతుంది. ఎటుపోతానో రాజాకు? మా బాబు పొలంగా ఉన్నాడన్న రమ్మన్నాడు, అటే పోతున్నా. మీ పొలం కోసిరారా? ఈ వానలకు పొలం ఏడ పోస్తట్టున్నామన్న, పోయలే. ఈసారి పంట ఇంట్లోకి వస్తట్లేదే. మా పొలం కూడా గట్టినే ఉన్నారా, అంతా నెల కొరిగింది. ఏందో ఏమన్నా ఈ వాన చల్లకుండా. నిహారిగా ఇగో పాలు. ఇదివరకు నేను పోయేటప్పుడు ముఖం అంతా కుసరు కుసరు ఉన్నది, ఇప్పుడేందా హుషారైనవు? ఏం లేదు కానీ నువ్వు మొహం కడుకొచ్చుకోపో, చాయ్ పెడతా. పొలం ఎట్లున్నది? గట్లనే ఉన్నది, పొద్దుగాల పోయి చూసి వచ్చిన కదా. నిన్న గాలికును ఆనకు అంతా ఒరిగింది పొలం అంతా. ఈ దిక్కు వల్ల వాళ్ళని ఎప్పుడు గింతే, కొట్టమన్నప్పుడో కొట్టాయి, అద్దన్నప్పుడో కొడతాయి, పంటలంతా నాశనం చేస్తాయి. ఏంత ఆనలు మళ్ళీ ఎక్కువ కాకముందే ఎవరిదన్నా మిషన్ మాట్లాడి కోపిద్దా. గంతే, ఎవరిదన్నా మాట్లాడి కోపి. సరేనే మరి నేను పొలం కాడికి పోతా. సరే పోయిరా పైలంగా. నేను కూడా బట్టలు వినతా, బొచ్చలని బట్టలు ఉన్నాయి. సరే. అలా వానో వరపు. చెడగొట్టు వానలు రైతు జీవితం బాగుపడటానికి రావు, రైతు జీవితం మీద దెబ్బ కొట్టడానికి వస్తాయి. అందరు అంటారు రైతే రాజు రైతే రాజు అని. కాదు, రైతు రాజు కాదు, రైతు బికారి. బికారి గిట్లున్నాక రైతు జీవితం ఏం బాగుపడుతుంది? లక్షల లక్షల రూపాయలు అప్పులు తెచ్చి పొలం మీద పెడితే ఇది మా రైతుల బతుకు. పంట అక్కర రాకుండా అయిపోయింది. ఎట్లిప్పుడు అంబర్ పుట్లం అయిపోయాయి. ఈ హారిక దగ్గర కన్నా పోతా.
ఇక నా మొగనికి చెప్తా నువ్వు వ్యవసాయం బంద్ చేయి నేనే చేస్తాను ఈ అంతుకని ఎక్కడ పైపులు అక్కడనే ఎక్కడి అక్కడనే ఎత్తాడు అన్నీ నేను చదువుకోవాలి ఏం హారిక, ఏం చేస్తానవే? కనబడతలేదానే వ్యవసాయం చేస్తానా మీ పొలం ఎప్పుడు కొత్తాలే? ఏమోనే ఈ వర్షాలకు పొలం కోసేటట్టుందా పొలం మొత్తం మునుగుతుంది మన అడ్లు చేతికి వచ్చేటట్టే లేవు మాది కూడా గట్లనే ఉన్నదే. అయితే మరి నిగరా ఏందే ఏ ఇగరా నీ అచ్చుడు పాడుగానే ఏంది చెప్పు అత్తన్న ఏంది బుత్తంతా అంబరు ఉంటే పెట్టరాదు. ఏ నా దగ్గర కూడా బుత్తంతనే ఉంది ఒక పానం అంతా గుంజుతా ఉంది. కొనుక్కుంటే ఏం పుడుతుంది ఎప్పుడు వచ్చి అడుగుతావు ఇగో బుత్తంత వేసుకున్నా కొంచెం కొద్దిగానే ఉంది సరే తీయవే. ఒక్కరోజు కొనుక్కో కాదే అయిపోయి ముంగట అశోక్ గారిని అడిగితే ఏమవ్వే తెచ్చేయకపోనా ఏం మాగడిగిన్నే లేవ్వట రేపత్తయ్య అన్నాడు. నేను కూడా అడిగిన్నే రేపత్తయ్య అని చెప్పిండు కానీ పొద్దు పొద్దుగానే ఇంత అంబరు దవడకి ఎత్తే పానం ఆయమంటదే. ఇంట్లో పని టక్క టక్ అయిపోతుంది. నిజమేనే ఇది అలవాటైతే గంతే ఇది లేకపోతే మనసునే పట్టదే అవునే. సరే నీ పని నువ్వు చేసుకో, నీ ఇంటికి పోతున్నా బొచ్చడి పని. సరే పో ఏమైందిరా తమ్మ, వారం రోజుల సంధి కనబడతలేవు? మా దోస్తుతో టూర్ పోయి నిన్ననే వచ్చినాక. ఏ నీ టూర్ గంగల పోను గిన్ని రోజులు పోతావురా? బుత్తంత వేసుకుంటే పొద్దుట దాకా వచ్చింది. పానం అంతా బాగా గుంజుకొని హారిక దగ్గర పోయి బుత్తంతా అడుక్కొని వేసుకున్నా. అయితే కానీ ఒక బూస్ట్ ప్యాకెట్. అబ్బాలు ఇవ్వక్క, చెకింగ్ బయట బాగా నడుతుంది, జర అర్థం చేసుకోవక్క. అబ్బా తమ్మలు ఇవ్వనకురా, ఒక్కటి ఉంటే చూడరా, 10 రూపాయలు ఎక్కువైనా ఇస్తా కానీ. ఏ ఒక్కట్లేదు సగం లేదు, అర్థం చేసుకోవక్క. సరే అంతలో అయితే రేపు వస్తాయి ఒకటి ఇస్తుంది, రేపటిదాకా ఎట్లా నెల తీసుకో. ఇగో ఇచ్చుడు మా ఇస్తా కానీ నేను ఇట్లా బయట కనిపించినప్పుడు నా ఇజ్జత్ తీయకు, బాగా తెలిసిందనుకో నిన్ను నన్ను ఇయర్ మ్యారేజ్ చెప్తాడు. సరే కానీ రేపు ఎట్లనన్నా బావలేనప్పుడు తెచ్చిరా, పైసలు ఇస్తా కానీ ప్లీజ్ రా తమ్మ, ప్లీజ్ రా. సరేది తెత్తది వెళ్ళి తీసుకురా. మా తప్పు. సరే ఏంది కూర అంతా అంబారు వాసన వస్తుంది? అంబరు ఎక్కడిది అంబరు? ఇవరదాకా పొలం కాడ అటు ఇటు తిరగలేదా నువ్వు? ఆ చెట్ల వాసన కావచ్చు. తిను అంబరట. సరే నువ్వు తిను, నేను బయటికి వేస్తా. నాకు తెలియకుండా అమ్మారు బుక్కుతాను. అయ్యో తెల్లారిందా? తెలివే వాళ్ళే. ఓయ్ లే, పొలం మొక్కన పోయిరావా? లే ఏంది దొరుకుతలేదు. రాత్రి ఉన్నాడని కొంగు కూడా కట్టుకోలే నేను, ఏడబెట్టినట్టు.
దీనికోసమేనా నువ్వు వెనుకలాడేది? చీ, దానికోసం నేను ఎందుకు అనుకులాడతా? అయినా ఏంటిది అది అంత ఎట్లనే ఉన్నది? అబ్బా, ఇదేంటిదో తెలియందే నీ అద్దం వెనకాల దాచిపెట్టున్నదా? ఏమ్మో, అది నాది కాదు. నీది కాదు మరి నాది కాదు. ఇంట్లోకి ఎవడొచ్చిండే? సక్కా చెప్పే, ఎవరిది? అది నాదే, నేను అద్దం వెనుక పెట్టి మర్చిపోయినా. అంబార్ బుక్కిందే కాక ఇంకా నాకే అబద్ధాలు చెప్తానవా? ఇది ఏమలవాటే నీకు? ఊకే బుక్కని నేను ఏదో అప్పుడప్పుడు కొంచెం బుక్కిన అంతే, పని మనసున పట్టాను అప్పుడు. ఇవాళ కొంచెం అన్నదే రేపు కొంప ముచ్చుది. అంబార్ ఒకటేనా, మందు సిగరెట్ కూడా తాగుతానవా? ఇంకా అవన్నీ ఏం లేవు, ఏదో పని టెన్షన్లో బుత్తంతా బుక్కిన గంతే, నన్ను నమ్ము. నిన్ను నమ్మిన కాబట్టే నీతో జీవితాన్ని పంచుకున్నానే. నీకేం తక్కువ చేసినే? నీకు పని ఆసరా అయితేలేనా? అంతగానో నీకు టెన్షన్ పెట్టే పని ఏం చెప్తాననే? ఇట్ట కాదే, పాపం పాపం అని అంటే నన్నే పట్టుకొని తింటాను. మీ అవ్వకు ఫోన్ చేయి. మీ అవ్వకు ఫోన్ చేసి నలుగురు పెద్ద మనుషులు పట్టుకొని రమ్మని మాట్లాడదాం. ఇక అబ్బా వద్దు, ఈ ఒక్కసారి కిడిచిపెట్టు, నీకు దండం పెడతా. నువ్వు చేస్తావా, నన్ను చేయమంటావా? నేనే ఎత్తా. ఏమైంది అల్లుడు? దాన్ని ఏమన్నావు? ఏం తప్పు చేసింది? ఆమె చేసిన తప్పు తర్వాత చెప్తా కానీ మామను పెద్ద మనుషులను తీసుకొని రమ్మన్నా కదా, చెప్పలేదా నీ బిడ్డ? అది మా చెప్పింది కానీ మామూలు పెద్ద మనుషులు ఎందుకు? నేను వచ్చినా కదా. అది ఏం తప్పు చేసిందని నడిపిస్తాను? అడుగు నీ బిడ్డనే, చెప్పరాదే సుపనాతి. పొట్లాలు అంబారు బుక్తానా? అడిగితే మొగనికి అబద్ధాలు చెప్తానా అని చెప్పు. పొట్లాలు నేనేడా బుక్కినా? నువ్వేమన్నా చూసినావా? ఇంకా హారిక మన ఇంట్లో పొట్లం మర్చిపోతే ఎట్లుంటుందా అని ఇంత బుక్కి చూసినా గంతే. అసలు గిరికి తప్పు చేసినట్టు నలుగురిలో పిలిపిస్తా అంటున్నావు అల్లుడు? అసలు నీ మనసులో ఏముంది? ఏమనుకుంటున్నావు? అసలు మమ్మల్ని ఏం చేస్తా అనుకుంటున్నావు? మీరు కడుపుంటే కళ్ళు తాగితే తప్పలేదు కానీ నా బిడ్డకి ఇంత అంబారు వేసుకుంటున్నా తప్పు వచ్చిందా? అబ్బాబ్బాబ్బాబ్బా, సూపర్ ఉమెన్ అత్తా నువ్వు. టీవీలో ఛానల్ లెక్క ఎంత ఈజీగా మార్చినావు మాట. ఐసోకు మీ అక్కకి ఎన్ని రోజుల సంది అంబారు పొట్లాలు ఇస్తాను? దగ్గర 5 నెలల సంది, వారానికి కూడా ఇస్తున్నావు బావా. ఇప్పుడు చెప్పత్తా. మొత్తం అంతా ముట్టి చూసిందా లేకపోతే అంబార్కి అలవాటు తప్పిందా నీ బిడ్డ? అయినా నాకు మస్తు సార్లు వాసన వచ్చింది. పోనీ తీయ అనుకున్నా. నేను ఇంట్లోకి వెళ్ళి ఎల్లుడు చూస్తుంది, దవడకింత అంబారెత్తుంది. అయితే నేను అచ్చే చూస్తుంది, నోరు కడుక్కుంటుంది. నువ్వేమన్నావు నీ బిడ్డని ఇచ్చేటప్పుడు? నా బిడ్డకి ఏమన్నా అయితే మాత్రం నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తానన్నావు. మరి ఇప్పుడు నీ బిడ్డ చేసేది ఏంటిది? ఇక లిజ్ చేసింది, రేపు ఇంకోటి చేస్తుంది. ఇంకేదన్నా అయితే ఇంట్లో మొగది తప్పు అంటారు. సరే వదిలే అల్లుడు, ఇంకోసారి చేయది. నాకు తెలియకన్నా. మీకు తెలియకేం లేరు. పెళ్ళై ఏడాది అవుతుంది, ఓ పిల్ల లేదు జల్ల లేదని జనాలు ఉంటా అనుకున్నారు. కానీ నీ బిడ్డ ఇంట్లో ఏం చేస్తుందని మాత్రం వాళ్ళకి తెలియదు. నాకు తప్పైంది, నాకు తెలియకుండానే అలవాటు చేసుకున్నా. ఇంకోసారి దాని జోలి పోను. తప్పే అల్లుడు, నీకు పుణ్యం ఉంటుంది. నీ ముచ్చట పెద్దగా చేయకు. నువ్వు అలవాటు చేసుకున్న ఈ అంబారు పానం పోయేదాకా కూడా ఇడిచిపెట్టేదే. మా మగవాళ్ళు తాగితే ఒళ్ళే ఖరాబ్ అవుతుంది, కానీ మీ ఆడోళ్ళు ఇటువంటి పనులు చేస్తే ఇల్లే ఖరాబ్ అవుతుంది. ఈ కాడి నుంచి అయినా అంబారు బంద్ చేయి. నన్ను క్షమించు, ఒట్టేసి చెప్తాను, ఇంకోసారి అంబార్ జోలికి పోను.